ఆలోచన చేస్తే ఒకప్పుడు నేను హైందూ కుటుంబంలో పుట్టి పూర్తిగా భయంకరమైన విగ్రహారాధనలో ఉండి, ఎంత భయంకరమైన విగ్రహారాధన అంటే అండి, 3 సంవత్సరాలు భవానీ మాల వేసుకున్నాను, అలాగే స్వామిమాల వేసుకున్నాను. ఇంకా ప్రతిరోజు అనేక దేవుళ్ళకి దేవతలకి మొక్కుతూ ఇంకా నా జీవితం అలా సాగుతున్న సమయంలో నాకు 3 అక్కలైతే 3 అక్కలు కూడా నా చిన్నతనం నుంచి నాకు తెలిసి తెలియని వయసు నుంచి కూడా వాళ్ళు దేవుణ్ణి ఆరాధించడం, యేసుప్రభు పాటలు పాడడం అలా చేస్తూ ఉంటే నాకు అసలు యేసుప్రభు అంటే ఎంత చిరాకు, ఎంత అసహ్యం. నాకు యేసుప్రభు మాటలన్నా పాటలన్నా ఆయన ఫోటో చూసినా సరే నాకు ఒక రకమైన బాడీ అంతా ఒక రకమైన కంపరం వచ్చేస్తూ ఉండేదండి. మా 2 అక్కలు కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ పాటలు పాడుతుంటే నా చిన్నతనంలోనే అసలు యేసుప్రభు అంటే చిరాకు. ఇలాంటి నా కుటుంబంలో వీళ్ళు యేసుప్రభుని ఆరాధించడం ఏంటని వాళ్ళు ఆరాధన చేసినా పాటలు పాడుకున్నా సరే నేను వెళ్ళి గోల చేసి అల్లరి పెట్టి నా మాట వినకపోతే తల నేలకేసి కొట్టుకొని ఏడుస్తూ ఏదో రకమైన ఆ పాటలను కానీ ఆ ప్రార్థన కానీ ఆఫ్ చేయించేసేవాడిని. ఒకరోజు ఏం చేశానంటే అండి, సంక్రాంతి పండుగ జరుగుతుంటే మా వీధిలోనే భోగిమంట మేము 10 మంది కుర్రోలు వేస్తుంటే నాకు మంచి ఆలోచన వచ్చింది. ఏంటంటే ఎంత చెప్పినా సరే మా అక్కలు నా ప్రార్థన మానట్లేదు, నాకు తెలియకుండా సీక్రెట్గా చర్చికి వెళ్ళిపోతున్నారు అని ఒక మంచి ఆలోచన వచ్చిందండి. అదేంటంటే వీళ్ళ నా మాట ఎలాగైనా వింటలేదు కదా, ఎలాగైనా సరే వీళ్ళని చర్చి మానిపించేయాలని మా 2 అక్కల బైబిల్ తీసుకెళ్ళండి భోగిమంట వేస్తుంటే ఆ భోగిమంటలో వేసి తగలబెట్టేస్తుంటే మా అక్కలు, ఒరే తమ్ముడు అది పాపం రా, అది పరిశుద్ధ గ్రంథం రా, దేవుడు ఈ గొప్ప దేవుడు రా, ఆయన అన్యాయస్తుడు కాదురా, నువ్వు అలా చేయడం చాలా పాపం రా అంటే మా అక్కలతో అన్నాను, మీరు ఎక్కువగా మాట్లాడారంటే నేను కూడా ఈ మంటలో పడి తగలబడిపోతాను అని వాళ్ళని భయపెడితే నేనంటే ఇలాగ ఉండాలి. ఈరోజు యేసుప్రభు బైబిల్ తగలబెట్టాను కదా, ఈ రోజు నుంచి వీళ్ళు దేవుడిని మానేస్తారు, దేవుడి ఆరాధన చేయడం మానేస్తారని నేను అనుకున్నాను. కానీ నేను ఎప్పుడైతే బైబిల్ తగలబెట్టానో వాళ్ళ ప్రార్థనే ఈరోజు నాకు ఉన్నతమైన స్థితిలో నిలబెట్టిందండి. గట్టిగా చెప్పకపోతే యేసుప్రభు మంచి దేవుడు కాదు, ఆయన చూస్తే అసహ్యం, ఆయన చూస్తే దరిద్రం అన్నటువంటి ఈ వ్యక్తి బైబిల్ ఈ చేత్తోనే బైబిల్ కాల్చినటువంటి ఈ వ్యక్తి మీలాంటి విశ్వాసుల ముందు, ఇలాంటి గొప్ప గొప్ప దైవజనుల ముందు నిలబడి యేసుప్రభువే నా దైవము అని ఇదే బైబిల్ నా జీవితాన్ని నిలబెట్టింది అని చెప్పడానికి నేనే ఒక గొప్ప సజీవ సాక్ష్యం. నమ్ముకున్న వారు ప్రతి ఒక్కరు కూడా గట్టిగా మనస్ఫూర్తిగా యేసునామమున ఉంటద్దాం. ఎందుకంటే గొప్పని కార్యం ఇంకేం కావాలి చెప్పండి. ఈ బైబిల్ నా జీవితంలో నేను తగలబెట్టి ఇదే బైబిల్ని పట్టుకొని అనేక ప్రదేశాల్లో దేశాల్లో సువార్త ప్రకటించిన నా దేవుడు ఒక ఉన్నతమైన కృప చూపించారండి. అయితే మా చుట్టుపక్కల ఎక్కడ ఏ దైవజనులు కానీ చిన్న గృహ కూడిక పెట్టుకోవాలన్నా మొదటగా నా పర్మిషన్ కావాలని, పర్మిషన్ లేకుండా మీటింగ్ పెట్టుకోవాలనుకోండి ఖచ్చితంగా ఏదో రకంగా ఆబ్జెక్ట్ చేస్తాను. మా పక్కనే ఒక సీనియర్ దైవజనులు ఉంటారు. అయితే ఆయన వయసు ఇంచుమించుగా 65 సంవత్సరాలు ఉంటే మా ఇంటి దగ్గరికి ఇలాంటి గొప్ప మీటింగ్ ఒకటి ఏర్పాటు చేసి మా ఇంటి దగ్గర పాటలు వినపడుతున్నాయండి. ఏ పాస్టర్ ఆ పాటలు పెట్టారు వినపడుతున్నాయంటే కుర్రవాళ్ళు, నా పక్కన కుర్రవాళ్ళు అన్నారు, పలానా పాస్టర్ గారు పెట్టారు మీటింగ్ అంటే సర్రా వెళ్దాం అని వెళ్ళి నేను దూరంగా కూర్చొని ఒరే ఆడిని పిలవరా అన్నానండి. నా లాంగ్వేజ్ చూడండి ఎలాంటి లాంగ్వేజో. ఆయన్ని పిలవరా అంటే కనీసం ఆయన వయసుకు కూడా గౌరవించకుండా కనీసం ఆ పాస్టర్ గారిని పిలవరా అని మర్యాదగా పిలిచేటువంటి మనస్తత్వం కూడా నాది కాదండి అప్పట్లో. అయితే ఆయన పిలవరా అంటే నా పక్కన కుర్రవాళ్ళు రౌడీ మోకంతా వెళ్ళి ఆ దైవజనులు పిలిస్తే ఏంటండి కృష్ణ గారు పిలిచారంటే నువ్వు అర్జెంటుగా మీటింగ్ ఆఫ్ చేయను. అదేంటండి ఇప్పుడు మీటింగ్ ఆఫ్ చేస్తే ఇంచుమించుగా 3000 మంది విశ్వాసులు ఉన్నారండి. రాజమండ్రి జాన్ వెస్లీ గారిని ఒక గొప్ప దైవజనులు ఈరోజు వాక్యం అందించడానికి వస్తున్నారండి. దయచేసి మీ కాళ్ళు పట్టుకుంటానండి, ఈ మీటింగ్ ఆఫ్ చేయించకండి, మేము మీ పర్మిషన్ అడగకపోవడం మా తప్పే అని ఆ దైవజనులు ఎంత బతిమలాడినా సరే నేను వినకుండా మా పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఒక ఎస్ఐ గారిని 3 కానిస్టేబుల్ని అప్పటికప్పుడు తీసుకొచ్చి ఆ మీటింగ్ ఆఫ్ చేయించేసిన దౌర్భాగ్యకరమైన జీవితం. ఈ విషయం ఎందుకు చెప్పాను తెలుసా అండి, ఎక్కడైతే మీటింగ్ ఆఫ్ చేయించేసానో దైవజనుల చేత అయితే నా కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగినా సరే మీటింగ్ పర్మిషన్ ఇవ్వలేదో అదే దైవజనుల దగ్గర నేను బాప్తీసం తీసుకోవడానికి నా యేసయ్య ఎంతగానో కృప చూపించారండి. హల్లెలూయా. చూసారండి ఆ దైవజనులు ఒరే ఆడిని పిలవరన్నాను, ఇప్పుడు ఒరే ఆడిని పిలవరా అన్న ఈ నోటితోనే అయ్యగారు నాన్నగారు అని ఎంతో ప్రేమగా పిలిచాడు. గొప్ప మంచి మనసు నా యేసయ్య నాకు ఇచ్చాడండి.
మా ఇంటి పక్కనే ఒక దైవజనులు డిసెంబరు 3, 4, 5 తేదీల్లో ప్రతి సంవత్సరం కూడా క్రిస్మస్ మీటింగ్స్ పెడుతూ ఉంటారండి. అయితే మా ఇంటి పక్కనే కదా, ఆయన ఏమనుకున్నో తెలియదు కానీ నా పర్మిషన్ లేకుండా మీటింగ్స్ పెడతా ఉంటే ఇద్దరు రికార్డింగ్ డ్యాన్స్ చేసి అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ మీటింగ్ జరుగుతుంటే అంత దూరంలో రికార్డింగ్ డ్యాన్స్ చేయించి ఆ సౌండ్ సిస్టమ్ అన్నీ పెడితే ఇంకా వీడితో గొడవ ఎందుకులే అని నా బాధ పడలేక ఆ దైవజనులు మీటింగు 2-3 గంటలు జరగవలసినటువంటి ఆ క్రిస్మస్ మీటింగు 5-10 నిమిషాల్లో ముగించేశారండి. ముగించేస్తే దేవుని ఒక అద్భుతమైన కృప ఏంటో చెప్పమంటారా? గడిచిన సంవత్సరం డిసెంబర్ 3, 4, 5 తేదీలు అదే మీటింగ్ జరిగితే 3వ తేదీన తణుకు నుంచి ఒక గొప్ప దైవజనులు వచ్చి వాక్యం అందించారు. 4వ తేదీన నరసాపురం నుంచి ఒక దైవజనులు వచ్చి వాక్యం అందించారు. 5వ తేదీన నా దేవుడు ఆ ప్రదేశంలో నిలబెట్టుకొని నా సాక్షిగా వాడుకోవడం జరిగింది. గట్టిగా చప్పట్లు కొడుతూ ఎక్కడైతే నేను రికార్డింగ్ డ్యాన్స్ వేసి అంతరాయం కలిగించానో అదే ప్రదేశంలో నా దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టి ఒక గొప్ప సాక్షిగా వాడుకున్నారండి. నా జీవితం అంతా అయిపోయిన తర్వాత, అప్పులు ఊపులో కూరుకుపోయిన తర్వాత ఇంకా సూసైడ్ చేసుకున్నాను. మొదటగా ఫ్యాన్ కూరేసుకొని చనిపోతాను ఆలోచించుకున్నాను, అది సక్సెస్ అవ్వలేదు. రెండోదిగా పాయిజన్ తీసుకొని చనిపోతాను, ఎందుకంటే 10 లక్షల పైన అప్పులు అయిపోయినాయి, ఇంకా చూస్తే వేరే దిక్కు లేదని రెండోదిగా పాయిజన్ తీసుకొని చనిపోదాం అనుకున్నాను, అది కూడా సక్సెస్ అవ్వలేదండి. మూడోదిగా ట్రైన్ కింద పడి చనిపోదాం వెళ్ళుకున్న సమయంలో ఆఖరిగా మన దేవుడు మాట్లాడే దేవుడు కాబట్టి నా దేవుడు నాతో మాట్లాడి మీలాంటి వాళ్ళ సాక్ష్యాలను బట్టి నా యేసయ్య పాదాల దగ్గరికి వస్తే అప్పులు ఊబులో కూరుకుపోయి నన్ను నా దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడండి. గట్టిగా చెప్పడం యేసయ్య కనీసం ఉండడానికి పాడైపోయిన పెంకిటిన్లో ఉన్న నన్ను ఈరోజు 83 లక్షల ఒక డూప్లెక్స్ బిల్డింగ్లో పెట్టడమే కాకుండా ఏ దైవజనుల్ని ఏడిపించానో అదే దైవజనులు నన్ను పిలిచి అయ్యగారు మీ సాక్ష్యం చెప్పండి రండి అని నిలబెట్టే ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడు నా దేవుడు. ఒకప్పుడు దుర్మార్గుడిని, హింసాత్ముడిని బైబిల్ తగలబెట్టి ఎంతోమంది గొప్ప దైవజనులు హింసించడమే కాకుండా నేను డిఎన్ఆర్ కాలేజ్ చదువుతున్న సమయంలో ఒక అమ్మాయి ముఖం మీద యాసిడ్ బాటిల్ పోసినటువంటి వ్యక్తిని ఎప్పుడైతే దేవాతి దేవుణ్ణి నా హృదయంలోకి అంగీకరించానో ఇప్పుడు మీలాంటి ఆడవాళ్ళు కనిపిస్తే తల్లి అని పిలుద్దామా, చెల్లి అని పిలుద్దామా, అమ్మ అని పిలుద్దామా, లేదా అక్క అని పిలుద్దామా అనేటువంటి గొప్ప మంచి మనసు ఇచ్చిన ఆ దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడండి. గట్టిగా తప్పల కొట్టు హల్లెలూయా. ఆఖరిగా నేనేం చెప్పేది ఏంటంటే, ఒకప్పుడు నా జీవితం అప్పుల ఊగుల్లో కూరుకుపోయి అందరూ కూడా అన్నారు, ఒరే నీ బ్రతుకెందుకురా, బుల్లెట్ల మీద బుల్లెట్లు మార్చి 13 బుల్లెట్లు మార్చావు, తినడానికి తిండి లేదు, కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేదే, నీ బ్రతుకు అయిపోయిందిరని నా బంధువులు, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అన్నయ్యలు అందరూ వదిలేస్తే నా దేవుడు అన్నాడు, నీ బ్రతుకు అయిపోలేదురా కుమారుడా, శూన్యం అయిపోయిన నీ బ్రతుకును రాబోయే దినాల్లో ఒక సుందరమైన సృష్టిగా చేస్తానని నా దేవుడు వాగ్దానం ఇచ్చి, ఏ నోళ్ళైతే నీ బ్రతుకు అయిపోయిందిరా ఆ నోళ్ళందరూ ఈరోజు ఈ స్థితిలో నిలబడ్డావు అంటే యేసయ్య గొప్పతనమేరా. నీ మనస్తత్వం మారిందంటే అదే దేవునికి మహిమేరా. ఎలాంటి వ్యక్తివి ఎలాగా మారావురా అని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా నన్ను గౌరవించడమే కాకుండా అనేక చోట్ల నా దేవుడు ఎంతో మహిమకరంగా వాడుకుంటున్నాడంటే కేవలం దేవునికే గంత మహిమ ప్రభావములు కలిగిన గాక. గట్టిగా చప్పట్లు కొట్టు యేసయ్యను మనం మహిమపడదాం.